హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మీషో నుండి మరికొన్ని కొత్త శారీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను. మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చిన శారీస్ అండి. ఇవైతే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. అది కూడా తక్కువ ప్రైస్ లో ఉండే విధంగానే కలెక్షన్ అయితే వచ్చేసింది. ఈరోజు మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ నుండి మనకి డైలీ వేర్ శారీ కలెక్షన్ దాకానైతే ఈ వీడియోలో శారీస్ అయితే చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం. వీడియోనైతే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వరకు స్కిప్ చేస్తూ చూస్తున్నారు. కలెక్షన్ నచ్చిన వాళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి. లైక్ కూడా చేయడం లేదు కదా, ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇలాంటి కొత్త శారీస్ అయితే వస్తూనే ఉంటాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. నేను మీషో నుండి తీసుకున్న కొత్త శారీ కలెక్షన్ అయితే చాలా చాలా షేర్ చేశాను. ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ శారీ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ శారీ వచ్చేసి అయితే మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాన్సీ శారీని అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఈ శారీ వచ్చేసి అయితే సాఫ్ట్ సిల్క్ శారీ అండి. ఈ శారీ నేను ఆల్రెడీ సాఫ్ట్ సిల్క్ శారీ కలెక్షన్ లో చాలా శారీస్ అయితే చూపించాను. ఇదొక బెస్ట్ శారీ అండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే మనం పెట్టిన ప్రైస్ కి అయితే 1000% వర్త్ ఇట్ అండి. అంత బ్యూటిఫుల్ గా ఉంది. ముందుగా శారీకి వచ్చిన బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ శారీకి బ్లౌజ్ కి అయితే ఒకే విధంగా అయితే బార్డర్ వచ్చేసింది. తేడా అయితే ఏమీ లేదు. బార్డర్ వచ్చేసి కూడా మనకు ఒక 10 ఇంచెస్ దాకా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. డిజైన్ అయితే చాలా నీట్ గా ఉంది. ఫినిషింగ్ అయితే నీట్ గా వచ్చేసింది. జరీ వీవింగ్ అయితే మనకి హ్యాండ్స్ కి పెట్టుకున్నా కానీ బార్డర్ ఈ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే 1 మీటర్ ఉందండి. చక్కగా హెల్దీగా హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. మొత్తం కూడా ఇలా ప్లెయిన్ గా అయితే ఉంటుంది. మంచి గ్రీన్ షేడ్ లో బ్లౌజ్ వచ్చింది కదా. ఇక్కడ మనకి శారీకి పై బార్డర్ ఉంటుంది కదా, అదే విధంగానైతే బ్లౌజ్ కూడా బార్డర్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ పీస్ అయితే 1 మీటర్ ఉందండి. శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ కి శారీకి మధ్యలోనైతే మనకి కొంచెం ఒక మనకి శారీ కొంగుకు ముడులు వేసుకోవడానికి దారాలు ఉంటాయి కదా, ఆ విధంగానైతే ఇక్కడ ఒక 2 ఇంచెస్ లోనైతే ఈ వీవింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కట్ చేసి బ్లౌజ్ సపరేట్ చేసుకోవాలి. మీకు నచ్చితే చీర కొంగుకి ఇదే దారాలతో ముళ్ళు వేసుకోవచ్చు, లేదంటే విడిగా కూడా కుట్టించేసుకోవచ్చు. అలా కొంగు ముళ్ళు వేసుకోకుండా సింపుల్ గా ఓవర్లాక్ చేయించినా కానీ పళ్ళు అయితే నీట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ పళ్ళు వచ్చేసి మనకి 1 మీటర్ వచ్చేసిందండి. చాలా బాగుంది. 1 మీటర్ పళ్ళులో కూడా మొత్తం డిఫరెంట్ గోల్డ్ జరీ వీవింగ్ తో అయితే డిజైన్ వచ్చేసింది. నేను కొంచెం దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను. ఈ డిజైన్ అయితే నీట్ గా ఉందండి. క్లియర్ గా కనిపించేస్తుంది. జరీ వీవింగ్ కూడా ఇలా పెద్ద పెద్ద లీఫ్ ప్యాటర్న్ లో పళ్ళులో వచ్చేసింది కదా. మధ్యలో వచ్చేసేసరికి మనకి డైమండ్ షేప్ టైప్ లోనైతే డిజైన్ ఉంటుంది. చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే. పళ్ళు వచ్చేసి అయితే గ్రీన్ షేడ్ లోనే ఉంటుంది. సేమ్ మనకి బ్లౌజ్ చూసాం కదా, అదే విధంగానైతే ఇక్కడ పళ్ళు వచ్చేస్తుంది. 1 మీటర్ పళ్ళు తర్వాత నుంచి మనకైతే శారీ స్టార్ట్ అవుతుంది. ఈ శారీ క్యాటలాగ్ లోనైతే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. తొందరగా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయండి శారీస్. ఇవి కొత్తగా వచ్చిన శారీ కలెక్షన్, కొత్త శారీ కలెక్షన్ కాబట్టి తొందరగా అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ ని చేయండి. చాలా బాగుంది శారీ అయితే, సూపర్ గా వచ్చేసింది. ఈ శారీస్లలో మనకి కొంచెం డిజైన్ డిఫరెంట్ గా ఉన్న శారీస్ కూడా ఉన్నాయి. నేను వీలైతే వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను. ఒకసారి అయితే చూసేయండి. నచ్చితే ఆర్డర్ ని చేయండి. శారీ కలర్ కాంబినేషన్ అయితే మంచిగా వచ్చేసిందండి. ఒక డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్. మనకి నార్మల్ గా డార్క్ పింక్ షేడ్లలోనే శారీస్ ఉంటాయి కదా, ఇక్కడ శారీ వచ్చేసి లైట్ పింక్ షేడ్ లోనైతే ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇలా గ్రీన్ షేడ్ లో వచ్చేసింది. ఇక్కడ బార్డర్ చెప్పాను కదా 10 ఇంచెస్ లో ఉంటుంది. 10 ఇంచెస్ లో కూడా మనకి ఈ జరీ వీవింగ్ కూడా మొత్తం నీట్ గా కనిపించేస్తుందండి. ఫ్లవర్ డిజైన్ కానీ వచ్చిన డిఫరెంట్ డిజైన్ అంతా కూడా నీట్ గా ఉంటుంది. మంచి షైనింగ్ తో ఉంది శారీ. సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటే మనకి లైట్ వెయిట్ గా ఉంటాయి, మంచి షైనింగ్ తో ఉంటాయి. ఈ శారీస్ కట్టుకున్నా కానీ మంచి పట్టు శారీ కట్టుకున్న లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ శారీకి సెంటర్ లో డిజైన్ చూస్తున్నారు కదా, జరీ వీవింగ్ తో అయితే ఇలా పెద్ద పెద్ద లీఫ్ ప్యాటర్న్ లోనైతే డిజైన్ ఉంటుంది. సైడ్ కూడా లైన్స్ అయితే వచ్చేస్తాయి. శారీలో నిండుగానైతే ఇవే డిజైన్ అయితే ఉంటుంది. మనకి పై బార్డర్ వచ్చేసి అయితే ఒక 2 ఇంచెస్ లో ఇలా గ్రీన్ షేడ్ లోనైతే ఉంటుంది. చాలా బాగుందండి. మనం 10,000 15,000 పెట్టి పట్టు శారీస్ తీసుకున్న దానికంటే ఇలా తక్కువ ప్రైస్ లో తీసుకొని అయితే మంచి లుక్ నైతే క్రియేట్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్ లో ఉంటుంది, మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. నేనైతే ఇలా తక్కువ ప్రైస్ ఉన్న శారీస్ నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. అందుకనేసి అయితే మీ ముందుకు ఈ కలెక్షన్ ని తీసుకొస్తాను. నాకైతే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చేసిందండి. లెంత్ విషయానికి వస్తే 5.5 మీటర్స్ కి ఎక్కువగా ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా అయితే శారీ సరిపోతుంది. ఇక్కడ శారీకి ఎండింగ్ లో ఏంటంటే మనకి చెక్కుడు కొంగు కాడ
1 మీటర్ కూడా ఉండదు. 1 మీటర్‌కి తక్కువగానే ఇలా ప్లెయిన్‌గా ఉంటుంది. మనకి బార్డర్ వచ్చేస్తుంది శారీకి పై బార్డర్, కింది బార్డర్. ఇలా మధ్యలోనే మనకి వీవింగ్ అయితే రాదు. కానీ చాలా బాగా వచ్చేసిందండి శారీ. శారీ నచ్చిన వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్‌ని చేయండి. ఈ శారీస్ తొందరగా ఔట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు విష్ లిస్ట్‌లో పెట్టయితే లేట్ చేయకండి. మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూయిస్తాను. ఇక్కడ మరొక మంచి పార్టీ వేర్ శారీ కలెక్షన్‌ని అయితే తీసుకొచ్చాను. శారీ క్యాటలాగ్‌లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. చూయించే ప్రతి ఒక్క శారీలోనైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్‌నైతే వీడియోలో యాడ్ చేస్తూనే ఉంటాను. మీరు వీడియో స్కిప్ చేస్తూ చూసారంటే ప్రైస్ అయితే మిస్ అవుతారు. అలాగే లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి కాబట్టి మీకు శారీస్ నచ్చితే కలర్ ఆప్షన్స్ చూడాలంటే ఒకసారి క్యాటలాగ్‌ని ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన కలర్ ఆప్షన్ ఉంటే వెంటనే అయితే ఆర్డర్‌ని చేయొచ్చు. ఇక ఈ శారీకొచ్చేసేసరికి మనకి 3 వైపులా అయితే బోర్డర్‌కైతే ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. వైట్ అండ్ సిల్వర్ సీక్వెన్స్‌తో అయితే ఈ వర్క్ ఉంటుంది. మొత్తం కూడా రోజ్ ఫ్లవర్స్ వస్తాయండి. చాలా బావుంది. కలర్ కానీ, డిజైన్ కానీ సూపర్‌గా వచ్చేసింది. శారీ కూడా మరి ఓవర్ వెయిట్ లేదండి. ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా! వెయిట్ అయితే లేదు. మీడియంగానే ఉంది. ఇక్కడ లెంత్ చూస్తున్నారు కదా! మనకి దగ్గర దగ్గరగా ఒక 3 ఇంచెస్ శారీ అయితే ఇలా కట్ అయిపోతుంది. కట్ వర్క్ వచ్చిన కాడనైతే. మరీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే శారీ సరిపోదండి. ఒక 5.5 హైట్ ఉన్న వాళ్ళకైతే మాత్రమే సరిపోతుంది. అంతకు మించి హైట్ ఉన్న వాళ్ళకైతే శారీ అయితే సరిపోదు. కొంచెం తగ్గుతుంది. కింద మనకి కట్ వర్కే వచ్చేస్తుంది. పైకి కూడా కట్ వర్క్ వస్తుంది కదా! పళ్ళుకి. శారీ అయితే లెంత్ తగ్గుతుంది. ఇక్కడ డిజైన్ కింది బార్డర్‌లో కూడా చూడండి మొత్తం రోజ్ ఫ్లవర్ నిండుగా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది. మంచి షైనింగ్ ఉందండి. పళ్ళులో నిండుగా కూడా మనకి వర్క్ వస్తుంది. బ్యాక్ సైడ్‌లోనైతే క్యాన్వాస్ ఏసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు కాబట్టి ఈ విధంగానైతే ఉంటుంది. చాలా బావుంది శారీ అయితే. మనకి మంచి పార్టీ వేర్ శారీ కలెక్షన్‌గా అయితే చాలా బావుంటుంది. లైట్ వెయిట్‌గా కూడా ఉంది కదా! చక్కగా క్యారీ చేయొచ్చు. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పళ్ళు వరకైతే ఇలా నిండుగానైతే రోజ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ పళ్ళులో వచ్చిన ఫ్లవర్స్‌లలో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది. తర్వాత చీర కుచ్చిళ్ళు స్టార్ట్ అయ్యే కానుంచి అయితే మనకి సగం వరకే ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ శారీలో కూడా చూడండి మనకొక మంచి షైనింగ్ లైన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా లైన్స్ టైప్ అయితే అడ్డంగానైతే శారీకి ఉంటాయి లైన్స్. శారీ లెంత్ అయితే కరెక్ట్ గానే ఉంది కానీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మరీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోదండి. అదైతే చూసుకోవాలి. ఇక శారీ కింది బోర్డర్ అయితే చాలా బాగా వచ్చేసింది. శారీ కూడా మనం చక్కగా నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చు. జార్జెట్ శారీ కాబట్టి. శారీ ఎండింగ్‌లో ఏంటంటే 1 మీటర్ వరకు మనకి ప్లెయిన్ వచ్చేస్తుందండి. శారీ బోర్డర్ అయితే రాదు. నేను ఇక్కడ కూడా శారీని చూపిస్తాను చూడండి. ఒక 3 ఇంచెస్ దాకానైతే ఇలా శారీ లెంత్ తగ్గుతుంది. మనకి ఇక్కడ శారీ కట్ అయిన కాడ కూడా మళ్ళీ ఒక కుట్టయితే వేశారండి. మళ్ళీ దారాలు అలా లేవకుండానైతే నీట్‌గా వచ్చేసింది. ఇక్కడ చెక్కుడు కొంగు కాడ చూసుకున్నట్లయితే 1 మీటర్ దాకా ఇలా ప్లెయిన్‌గా ఉంటుంది. తర్వాత నుంచి బ్లౌజ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ శారీలో వర్క్ వచ్చింది కదా! అదే విధంగానైతే కట్ వర్క్ ప్యాటర్న్‌లోనైతే ఇలా వర్క్ వచ్చేసింది. మీరు మంచిగా కట్ వర్క్‌తో అయితే హ్యాండ్స్‌కి సెట్ చేయించుకోవచ్చు. మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసైతే రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. రా సిల్క్‌లోనే మంచి క్వాలిటీతో అయితే వచ్చేసింది బ్లౌజ్. మరి చీప్ క్వాలిటీతో అలా దారాలు విడివిడిగా అవుతుంటాయి కదా! అలా అయితే ఏం లేదు ఫ్యాబ్రిక్. చక్కగా బ్లౌజ్‌నైతే కుట్టించేసుకోవచ్చు. 80 సెంటీమీటర్స్‌కి ఎక్కువగానే ఉంది బ్లౌజ్ అయితే. మరొక మంచి కలర్ కాంబినేషన్ ఉన్న శారీనైతే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీ వచ్చేసైతే నేను డోలా సిల్క్ శారీనైతే తీసుకున్నాను. శారీకి కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్‌లో ఉంది. ఇక్కడ మనకి మొత్తం కూడా లైట్ మెరూన్ షేడ్‌లోనైతే శారీ ఉంటుంది. బ్లూ కలర్‌లోనైతే బార్డర్ వచ్చేస్తుంది. శారీలో మొత్తం నిండుగానైతే ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూగా వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేసి 1 మీటర్ ఉందండి. 1 మీటర్‌లో కూడా మనకి ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. మధ్యలో కూడా ఇలా పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా! ఈ కలర్ మీద యెల్లో కలర్ ఫ్లవర్స్ రావడం అయితే మంచి లుక్ అయితే వచ్చేసిందండి. శారీ కట్టుకున్న బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇందులో దగ్గర దగ్గరగా అయితే మనకి ఒక 8 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను పిక్స్‌ని యాడ్ చేస్తాను. మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అంటే ఒక్కసారి లింక్‌నైతే ఓపెన్ చేసి చూడండి. మీకు కలర్ ఆప్షన్స్ కూడా కనిపించేస్తాయి. శారీకొచ్చిన బోర్డర్ అయితే ఒక 5 ఇంచెస్ ఉంటుంది. ఇలా గోల్డ్ జరీ వీవింగ్‌తో. పైకొచ్చేసి ఒక 3 ఇంచెస్‌లోనైతే ఈ విధమైన డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి అంతా జరీ వీవింగేనండి. చాలా బావుంది. శారీకి మనకి మొత్తం కూడా బార్డర్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. మధ్య మధ్యలో ఇలా పెద్ద పెద్ద సన్‌ఫ్లవర్ టైపు ఫ్లవర్స్ అయితే వస్తాయి. చాలా బావుందండి శారీ అయితే డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది కట్టుకుంటే. సేమ్ కింది బార్డర్‌లో చూసిన ఈ డిజైన్ ఉంటుంది. మళ్ళీ 2 ఇంచెస్‌లోనేమో గోల్డ్ జరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది. టోటల్‌గానైతే శారీలో నిండుగానైతే డిజైన్ ఉంటుంది.
లెంత్ విషయానికొస్తే 5.5 మీటర్స్ అయితే శారీ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్‌గా అయితే సరిపోతుంది. చాలా బావుందండి శారీ అయితే సూపర్‌గా వచ్చేసింది. డోలా సిల్క్ శారీ కాబట్టి మీరు చక్కగా నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చు. కలర్ పోయే ఛాన్స్ కూడా ఉండదు. బ్యాక్ సైడ్‌కి, ఫ్రంట్ సైడ్‌కి కూడా ఒకే విధంగా ఉంటుందండి. తేడా అయితే ఏమీ ఉండదు. మొత్తం కూడా ఇదే విధంగానైతే వస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్‌లో సీక్వెన్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవైతే ఏమి మనకి గీసుకుపోయే ఛాన్స్ అయితే ఏముండదండి. శారీలోనే సెట్ అయిపోతాయి. పైకి లేవడం అలా అయితే ఏమీ లేదు. నీట్‌గానే ఉంది. ఎండింగ్ వరకు కూడా మనకైతే డిజైన్ వచ్చేసింది. తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే 80 సెంటీమీటర్స్ ఉంది. సేమ్ శారీకొచ్చిన బ్లూ బోర్డర్ ఉంది కదా! ఆ బోర్డర్ అయితే వస్తుంది. కానీ పైన చూసాం కదా! వైట్ ప్రింట్‌లో ఉంది కదా! ఆ బోర్డర్ అయితే బ్లౌజ్‌కి రాదు. ఇక్కడ 5 ఇంచెస్ హ్యాండ్ పెట్టించుకోవడానికైతే ఈ బోర్డర్ ఉంటుంది. మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్‌తో అయితే డిజైన్ ఉంటుంది. సేమ్ బ్లౌజ్ కూడా శారీ ఏ కలర్ కాంబినేషన్‌లో ఉందో అదే విధంగానైతే వచ్చేసింది. ఇక్కడ పై బోర్డర్ కూడా బ్లౌజ్‌కైతే ఉంది. మీకు నచ్చిన విధంగా అయితే బ్లౌజ్‌ని కుట్టించేసుకోవచ్చు. నాకైతే శారీ బాగా నచ్చిందండి. లైట్ వెయిట్‌గా ఉంది. ప్రతి ఒక్క శారీని కూడా నేను చూసి మరీ టైం తీసుకొనైనా బెస్ట్‌గా ఉండే కలెక్షన్‌ని మీ ముందుకైతే తీసుకొస్తాను. మామూలు శారీస్‌నైతే తీసుకురాను. నార్మల్‌గా వచ్చాయి ఆర్డర్‌ని చేసుకోకండి అని చెప్పే శారీస్‌ని తేను. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదా! మీకు బెస్ట్ కలెక్షన్‌ని మీ ముందుకైతే తీసుకొస్తాను. మీరు కూడా ఆర్డర్‌ని చేసుకుంటే ఇలాంటి కలెక్షన్‌ని మీకొచ్చేస్తుందనేసైతే ఇక మరొక శారీనైతే చూపిస్తున్నాను. ఈ శారీకొచ్చిన పళ్ళు కూడా 1 మీటర్ వచ్చేసింది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసైతే ఈ శారీ కూడా డోలా సిల్క్ శారీ అండి. శారీకి పళ్ళు అయితే 1 మీటర్ వచ్చేసింది. పళ్ళులో మొత్తం కూడా ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది. పళ్ళులో చూడండి మనకి లైట్ మెరూన్ షేడ్ ఉంది కదా! ఈ షేడ్‌లోనైతే ఫ్లవర్స్‌లో నిండుగానైతే డిజైన్ వచ్చేస్తుంది. నేను ఈ పళ్ళులో డిజైన్ కూడా మీకు క్లియర్‌గా చూయిస్తాను. కొంతమందికి ఏంటంటే పళ్ళునే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. డిజైన్ ఎలా ఉంది? లెంత్ ఎలా ఉందనేసైతే. అందుకని పళ్ళునైతే నేను క్లియర్‌గా చూయిస్తాను. 1 మీటర్ వచ్చేసింది. సింగిల్ స్టెప్ పెట్టుకున్న మంచి లుక్ అయితే ఉంటుంది. ఇక తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. మనకి బోర్డర్‌లో డిజైన్ చూడండి. జరీ వీవింగ్ ఎంత నీట్ ఫినిషింగ్‌తో ఉందో చాలా బావుందండి శారీ అయితే సూపర్‌గా వచ్చేసింది. 5 ఇంచెస్‌లోనైతే ఇలా జరీ వీవింగ్ ఉంటుంది. మనకి మధ్యలో మళ్ళీ కొంచెం గ్యాప్ బోర్డర్ టైప్‌లోనైతే ఇలా గ్యాప్ వచ్చి తర్వాత నుంచి శారీ డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఈ డిజైన్ అంతా కూడా చాలా బావుందండి. డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. శారీ కలర్ వచ్చేసైతే బాటిల్ గ్రీన్ కలర్‌లోనైతే శారీ ఉంటుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక్కసారి చూడండి. మీకు నచ్చిన కలర్ ఆప్షన్‌ని అయితే ఆర్డర్‌ని చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బార్డర్ చూస్తున్నారు కదా! 1 ఇంచ్‌లో మాత్రమే ఉంటుంది. ఇలా గ్యాప్ గూడా ఉంటుంది పై బార్డర్‌లో కూడా. చాలా బావుందండి శారీ అయితే సూపర్‌గా వచ్చేసింది. శారీ లెంత్ విషయానికొస్తే 5.5 మీటర్స్ అయితే ఉంటుంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్‌గా సరిపోతుందండి. చాలా బావుంది. లైట్ వెయిట్‌గా ఉంది. చక్కగా నార్మల్ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ శారీకైతే కలర్ పోయే ఛాన్స్ ఉండదు. ముడతొచ్చే ఛాన్స్ ఉండదండి. డోలా సిల్క్ శారీస్ అయితే మనకి జార్జెట్ శారీ కలెక్షన్ ఎలా ఉంటుందో అదే విధంగానైతే ఉంటుంది. మంచి షైనింగ్‌తో ఉంటుంది. మీరు పెట్టుబడులకు తీసుకున్నా కానీ, లేదా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్‌గా పెట్టాలి అన్నా, లేదా మనం డైలీ వేర్‌గా తీసుకోవాలన్నా చాలా బావుంటుంది. ఇలా బార్డర్ వచ్చిన శారీస్ ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్‌కి అలా కట్టుకోవడానికి కూడా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. చాలా బావుందండి శారీ అయితే. శారీకొచ్చిన బ్లౌజ్ కూడా చాలా బావుందండి. 1 మీటర్ దాకా బ్లౌజ్ అయితే ఉంది. ఇక్కడ హ్యాండ్స్‌కు మనకి బార్డర్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా. బ్లౌజ్‌లో డిజైన్ అయితే డిఫరెంట్‌గా ఉందండి. చాలా బావుంది. సింపుల్‌గా వచ్చేసింది. మనకి మొత్తం కూడా ఇలా బాక్స్ టైప్‌లోనైతే ఫ్లవర్స్ ఉంటాయి. దగ్గర నుంచి చూయిస్తాను చూడండి. ఈ విధంగా మనకి ఇందులో మెరూన్ షేడ్ అయితే కనిపిస్తుంది. లైట్ మెరూన్ షేడ్‌లోనైతే ఫ్లవర్స్ వస్తాయి. శారీకొచ్చిన పై బోర్డర్ అయితే ఇక్కడ బ్లౌజ్‌కి కూడా వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా హ్యాండ్స్‌కి అయితే సెట్ చేయించుకోవచ్చు. ఈ శారీని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇక మరొక శారీనైతే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీ వచ్చేసైతే బనారసి శారీనైతే తీసుకొచ్చాను. శారీ అయితే మంచి లైట్ వెయిట్‌గా ఉందండి. కలర్ ఆప్షన్స్ అయితే ఇందులో దగ్గరగా మనకి 10 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. నేను కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్‌నైతే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. మీకు శారీ కలర్స్ కావాలి అన్నా, ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడాలన్నా ఒక్కసారి అయితే మీరు క్యాటలాగ్‌ని ఓపెన్ చేసి చూడండి. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ముందుగా శారీకొచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా! మనకి ఇలా రెడ్ షేడ్‌లోనైతే పళ్ళు ఉంటుంది. మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్, లీఫ్స్ డిజైన్‌లోనైతే పళ్ళులో డిజైన్ అయితే వచ్చేస్తుంది. మనకి పళ్ళు వచ్చేసైతే మరి 1 మీటర్ లేదు. హాఫ్ మీటర్‌కి కొంచెం ఎక్కువగానైతే ఉంది. చాలా బావుందండి. డిజైన్ అయితే సూపర్‌గా వచ్చింది. సింగిల్ స్టెప్ పెట్టిన శారీ లుక్ అయితే చాలా బావుంటుంది.
శారీ అయితే మెత్తగా ఉంటుంది. కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా క్యారీ చేయొచ్చు. అంత మెత్తగా వచ్చేస్తుంది. మీలో ఎవరైనా ఫ్రాక్‌గా కన్వర్ట్ చేయించుకోవాలి అన్న శారీ అయితే సూపర్‌గా ఉంటుంది. మనం లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి బోర్డర్ శారీస్‌తో ఎక్కువగా కన్వర్ట్ చేయించుకుంటాం కదా! అలా సెట్ చేయించుకోవడానికి కూడా శారీ అయితే సూపర్‌గా వచ్చేసింది. ఇక్కడ బోర్డర్ వచ్చేసి అయితే మనకొక 6 ఇంచెస్ దాకా బోర్డర్ అయితే ఉంటుంది. బోర్డర్‌లో మొత్తం కూడా ఇలా లీఫ్ ప్యాటర్న్ వచ్చింది. పైకొచ్చేసేసరికి డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. టోటల్‌గా 6 ఇంచెస్ బోర్డర్ అయితే ఉంటుంది. ఈ బార్డర్ వచ్చేసి మనకి రెడ్ షేడ్ లోనే వచ్చేసిందండి. చాలా బాగుంది బార్డర్ అయితే. డిజైన్ కూడా చూడండి ఎంత నీట్ గా కనిపించేస్తుందో. ఇక్కడ శారీకి మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది. ఈ శారీ ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా అయితే కట్టుకోవచ్చండి. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు. శారీకి ఇంకా హెవీ లుక్ తీసుకురావాలంటే ఈ శారీకి వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకోండి. లుక్ అయితే ఇంకా బాగా వచ్చేస్తుంది. శారీనే చాలా బాగుందండి. మీరు వర్క్ బ్లౌజ్ వేస్తే ఇంకా బెస్ట్ గా ఉంటుంది. ఇక్కడ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే నావీ బ్లూ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది కదా! శారీ కూడా అంత బాగా వచ్చేసింది. మీరు వీడియోలో చూస్తున్న దానికంటే బయట అయితే ఇంకా శారీ లుక్ అయితే సూపర్ గా వచ్చేసింది. మనకి సెంటర్ లో మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే లీఫ్ డిజైన్ అయితే ఉంటుందండి. మొత్తం కూడా నిండుగా ఉంటుంది డిజైన్ అయితే. పై బార్డర్ కూడా 2.5 ఇంచెస్ లోనైతే ఉంటుంది. కింది బార్డర్ లో డిజైన్ పై బార్డర్ కి అయితే వచ్చేసింది. ఇలా నిండుగానైతే ఫ్లవర్స్ వచ్చాయండి. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ తో ఉంది. మనకి ఎక్కువగానైతే జరీ వీవింగ్ రాలేదు. ఇలా నీట్ గా వచ్చేసింది బార్డర్ కి కానీ సెంటర్ లో కానీ. ఇక్కడ శారీ లెంత్ విషయానికి వస్తే 5.5 మీటర్స్ కి ఎక్కువగానే ఉంది కానీ తక్కువ అయితే లేదండి. 5.5 మీటర్స్ కి ఎక్కువగా ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్ గా శారీ అయితే సరిపోతుంది. ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఉందండి. ప్లెయిన్ పార్ట్ అయితే లేదు. ఇంకా ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ వచ్చేసింది. 1 మీటర్ కి కూడా మనకి శారీకి వచ్చిన బార్డర్ ఉంది కదా! అదే బార్డర్ అయితే వచ్చేసింది. చక్కగా మీరు హ్యాండ్స్ కి అయితే సెట్ చేయించుకోవచ్చు. ఇక్కడ సెంటర్ లో మొత్తం కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది. శారీ బార్డర్, బ్లౌజ్ బార్డర్ అయితే ఒకే విధంగా షేడ్ ఉంది. కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే మరీ ఎక్కువగా ఉండదు. దగ్గర నుంచి చూస్తేనే మనకి లిటిల్ బిట్ ఆఫ్ తేడా అయితే కనిపిస్తుంది. కొంచెం మనకి నావీ బ్లూ షేడ్ అయితే శారీలో మిక్స్ అవుతుంది కదా బార్డర్ కి. కొంచెం తేడా ఉంటుంది అంతే. మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ లో మొత్తం లీఫ్ ప్యాటర్న్ తో అయితే డిజైన్ వచ్చేసిందండి. చాలా బాగుంది. బ్లౌజ్ కుట్టించుకొని కూడా వేరే శారీస్ కి అయితే పేరప్ చేసుకోవచ్చు. శారీ అయితే చాలా బాగుందండి. మరి ఈ రోజు నేను తీసుకొచ్చిన శారీస్‌లలో మీకే శారీస్ నచ్చాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మన ఛానెల్‌లో ఇంకా ఎలాంటి శారీ కలెక్షన్ తీసుకురావాలన్నది కూడా తప్పనిసరిగా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే నేను కలెక్షన్ అయితే తీసుకొస్తాను. మీకు నచ్చిన శారీస్ మీ విష్ లిస్ట్‌లో పెట్టుకున్న శారీస్ ఏమైనా ఉంటే వాటి కోడ్స్‌నైతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీలైతే ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కూడా ప్లీజ్ ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. అందులో కూడా డైలీ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా మన ఛానెల్‌లో అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక్కసారి చూడండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మీకు నచ్చిన శారీస్ రాగానే ఆర్డర్‌ని అయితే చేయండి. ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు చూసేటప్పటికి శారీస్ ఏమైనా ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంటే మీ కామెంట్‌ని అయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. శారీస్ రీస్టాక్ అవ్వగానే మీకైతే లింక్స్ వచ్చేస్తాయి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే లైక్ చేసి అయితే ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.